కానీ వాస్తవాలనే మీరు అవాస్తవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయట చాలా పెద్ద టాక్ జరుగుతుంది. మూడోది మనం చూస్తూ ఉంటే ఈ ఎల్బిఎల్ పైన ఉంది, కింద ట్రాన్సాక్షన్లు మనం చూస్తే ఐబిఎల్ అని ఉంది. ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి వైన్ కొంటా ఉన్నప్పుడు ఆయన జోబులోకి వెళ్ళి వైన్ ఇప్పుడు ఆయన ఒకప్పుడు తాగబోతూ అని చెప్పి ఇప్పుడు చూడండి డౌట్ ఇంకోటి ఏం రైజ్ అవుతా ఉందంటే ఈ కౌంటర్ లో కూర్చున్న వ్యక్తిని మీరు అబ్జర్వ్ చేస్తే మీకంటూ ఏదో ఒక అలవాట్లు ఉండొచ్చు, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండొచ్చు, లేకపోతే వేరే ఎక్కడో ఇది అలవాటు ఉండొచ్చు. స్వతహాగా మీరు ఒక పాస్టర్ అయిపోయారు. మూడు ప్లేసుల్లో పడ్డారు. కీసర్ దగ్గర పడ్డారు, విజయవాడ దగ్గర పడ్డారు, ఇంకోటి రాజమండ్రి దగ్గర పడ్డారు. అండ్ తాగుబోతులు పడకపోతే ఏమవుతారు? మాస్క్ పెట్టుకునే కదా పడ్డాడు. పగులుతారు మాస్క్ కూడా మొత్తం రక్తం ఎక్కడ రక్తం బయట అయితే చూసారా? లోపల మీరు మాస్క్ చూసారా? అనుమానాలు, మీరు మాస్క్ అనుమానాలు. అందుకే అంటాను ప్రతి అనుమానానికి మీరు క్లారిటీ ఇవ్వండి. ఒక సీసీటీవీ వచ్చి అంటే ఇప్పుడు మాస్క్ ఎక్కడ ఉందో తీసుకొచ్చి ఆ మాస్క్ లో బ్లడ్ ఎత్తికి చూపించాలంటారా? రోజుకొకటి తీసుకొచ్చి అక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు అని చెప్పి అంటారు. ఆయన పడ్డాడు ప్రవీణ్ కాదు, ప్రజలు ఎట్లా నమ్మాలండి? నిజాలను ఒప్పుకునే ధైర్యం మీకు ఉందా లేదా అది చెప్పండి. మీరు ఎందుకు ఆయన్ని బాగా టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు జాన్ పాల్ గారిని కనబడుతుంది కదండి. పాస్టర్ అనేవాళ్ళు ఎలా ఉండకూడదు అనేది క్రైస్తవ్యంలో ఉన్న ఒక పెద్ద మనిషి ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి ఫైనల్గా ఆ వీడియో ఒక్కటి చూపిస్తాను, చూపించేసి నేను క్లోజ్ చేస్తాను. ఒకవేళ క్రైస్తవుల్లో ఎవరైనా మీ దేవుళ్ళు తిట్టారనుకోండి, కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి సెంటర్ జైల్లో పడేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేందర్ని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని మన ఐరా మీడియాలో మళ్ళీ కలవబోతున్నాం. స్పెషల్ గెస్ట్ అనే కంటే మనకి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి ఉన్నాయంటండి, అవి కూడా డిస్కస్ చేయడానికి నేను పాస్ట్ వీడియోలో అంటే అయిపోయినటువంటి ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది. మనం ఇంకొక వీడియో మీకు ఉన్నటువంటి సందేహాలు తీర్చడానికి మనం ఇంకొకసారి ఇచ్చేద్దాము మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ ప్రకారం అనేసి కూడా నేను చెప్పడం జరిగింది. సో రఘుముద్రి నాయుడు గారు ఈరోజు మన ఐరా మీడియాకి రావడం జరిగింది. సో ఈరోజు ఆయనతో కూర్చుని కొన్ని విషయాలని, ఇంపార్టెంట్ విషయాలు, ఏవో ప్రూఫ్స్ ఇంకా దొరికినాయి, సో వాటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎనీవే, వెల్కమ్ టు రఘుముద్రి పీటర్ గారు, వెల్కమ్ టు ఐరా మీడియా. నమస్తే. ఏంటంటే ప్రతి ఒక్క ఛానల్లో మీరు బాగా హల్చల్ ఎక్కువైపోయింది. నిజాలు ఎంతవరకు వచ్చినాయి అనేది మీ దృష్టిలో చెప్పండి. రోజుకొక కేసు మలుపు తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. ఓకే, డే బై డే ఒక్కొక్క కోణంలో ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కొక్క వాస్తవాలు బయటికి వస్తున్నట్టు కనబడతా ఉంది. అదేవిధంగా దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కేసుని ఏ విధంగా అయినా కానీ ఇది యాక్సిడెంటు, ఆయన ఖచ్చితంగా తాగుబోతని చెప్పి నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కనబడుతుంది. కానీ చేస్తూ వాళ్ళు క్లూలు ఇచ్చేస్తూ వాళ్ళు దొరికిపోతూ ఉన్నారు. అంటే అదే అవాస్తవాల్ని వాస్తవాలుగా మీరు ఎలా అనుకుంటున్నారో, కానీ వాస్తవాలనే మీరు అవాస్తవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయట చాలా పెద్ద టాక్ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉన్నారు, క్లియర్గా మనకి ఎవిడెన్స్లు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపెడతాను. ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక ఫోటో మీరు చూస్తూ ఉంటే దిస్ ఈజ్ ద పేమెంట్ స్లిప్ అని చెప్పి మొత్తం మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కూడా దీనికోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మీడియాలో మనకు కనబడుతూ ఉందో పేమెంట్ స్లిప్, దీని మీద మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పేమెంట్ టైం వచ్చి 11:24 అని చెప్పి చూపెడతా ఉందండి. 11:24. దాని తర్వాత దీని ఇంకో మిస్టేక్ ఏముందంటే ఆయన నంబర్ని 770 బాగానే కాపీ కొట్టారు, కానీ దుండగులు ఏం చేశారంటే బై మిస్టేక్ 473 అని వేశారు. ఆయన 473 రాదు, 673 వస్తాయి. ఆయన దగ్గర 6 నంబర్స్ ఉన్నాయి, వాళ్ళ టీం అంతా కలిపి. నా దగ్గర 6 నంబర్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఇలాంటి నంబర్ ఉందంటే లేదు, ఇది 473 అని కనబడుతుంది. రెండోది మనం చూస్తూ ఉంటే ఇంట్లోనే ఎల్బిఎల్ అని చెప్పి ఉంది. ఎల్బిఎల్ అనేది మనం చూస్తే నా దగ్గర ఉంది, మొత్తం లిస్ట్ ఉంది, అన్ని బ్యాంక్కి సంబంధించిన యూపీఐ ఐడికి సంబంధించిన ఆ లిస్ట్ నా దగ్గర ఉంది. ఈ ఎల్బిఎల్ అనేది ఏ బ్యాంకుతో కూడా నేను సెర్చ్ చేస్తే ఎక్కడ ఉన్నా కనిపించలేదు. మూడోది మనం చూస్తూ ఉంటే ఈ ఎల్బిఎల్ అని పైన ఉంది, కింద ట్రాన్సాక్షన్లు మనం చూస్తే ఐబిఎల్ అని ఉంది.
ఎక్కడైనా కానీ బ్యాంక్ ఈ విధంగా తప్పు చేస్తుంది అంటే తప్పు చేయదు. ఇస్తే క్యాపిటల్ అని ఇస్తుంది, ఇస్తే స్మాల్ అని ఇస్తుంది. పైన క్యాపిటల్ ఇచ్చి కింద స్మాల్ లెటర్స్ ఇచ్చినట్టు కనబడుతుంది. దీనిలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ టైం చూస్తే 12:24. దాని తర్వాత అదే సీసీటీవీ మనం చూస్తుంటే కింద ఆయన ప్రవీణ్ గారు బయటకు వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో పైన టైమింగ్ చూస్తుంటే 12:19 అని చెప్పి కనబడుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, దీనిలో అనేకమైన ఈ యొక్క స్లిప్లోనే ఫ్యాబ్రికేషన్ కనబడతా ఉంది. ఆ దుండగులు అక్కడే మనకి మిస్టేక్స్ చేస్తున్నారు. ఇది ఒకటే కాదండి, ఇలాగ ప్రతి వారు తీసుకున్న మూమెంట్లో మనకి మిస్టేక్స్ అనేవి కనబడుతుంది. రెండో ఇప్పుడు ఆ ఫోటో కాడికి వద్దాం. ఆయన పేమెంట్ చేసేటప్పుడు ఆయన సీసీటీవీలో పడ్డ ఫుటేజ్ ఇదండి. ఈ ఫుటేజ్లో మనం ఆయన షర్ట్ని కానీ అబ్జర్వ్ చేయగలిగితే కింద ఉన్న షర్ట్ ఆయన చనిపోయినప్పుడు బాడీ మీద ఉన్న ఫోటో ఇది. పైన వచ్చి వాడు దుండగుడు ఎవరైతే పర్చేజ్ చేస్తున్నాడో వాడు వేసుకున్న షర్ట్ ఇది. ఈ షర్ట్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగితే ఆ షర్ట్కి ఒక స్ట్రాప్ వచ్చినట్టుగా కనబడుతుంది. వింటర్ సీజన్లో మనం చలికి వేసుకునే ఏదైతే ఉంటుందో ఆ స్ట్రాప్ క్లియర్గా కనబడుతుంది. ఆయన చనిపోయినప్పుడు వేసుకున్న షర్టు వాడు వేసుకున్న షర్టు సేమ్ కలర్ని పోలి ఉన్నట్టు కనబడుతూ ఉంది. కానీ వాడు వేసుకుంది ఇక్కడ ఏదైతే ఎలాస్టిక్ వచ్చినట్టుగా టైట్గా స్ట్రాప్ ఉన్నట్టుగా, ఆయన వేసుకున్న వితౌట్ ఎలాస్టిక్ లూజ్ ఉన్న షర్ట్ అక్కడ క్లియర్గా మనకు కనబడతా ఉంది. ఓకే, ఇది ఒక ఎవిడెన్సు, ఇది ఆయన కాదని చెప్పి. ఇంకోటి మనం చూస్తూ ఉంటే ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరైతే డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పి అందరు అనుకుంటా ఉన్నారో, డూప్లికేట్ ప్రవీణ్ కోసం మనం ఆలోచన చేస్తే 2 ఫోన్లు తీసినట్టు కనబడతా ఉంది. ఒకటి తీసి జోబులో పెట్టాడు, ఇంకోటి యూపీఐతో వాడు స్కాన్ చేసినట్టు కనబడుతుంది. ఇప్పుడు పోలీసు వారు చెప్పేది ఏంటంటే ఆయన దగ్గర ఒకటే ఫోన్ ఉందండి, ఒకటే ఫోన్తో ఆయన మేము ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పి అంటున్నాం. మళ్ళీ ఇంకో ఫోన్ ఎక్కడ పోయింది? ఈ 2 ఫోన్లు ఏంటి ఉంటే మళ్ళీ జోబులో ఇంకో యాక్సిడెంట్ అయితే ఆయన డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ గుద్దుకొని పడిపోయాడు కదా, ఇంకో ఫోన్ ఎక్కడ ఉంది? మళ్ళీ ఇంకో ఫోన్ ఉంటే మళ్ళీ ఆ ఫోన్ కోసం ట్రేస్ చేయడమో లేదా ట్రాప్ చేయడమో లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయడమో, ఇంట్లో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళనే చెప్తారు కదా జనరల్గా, మాది 2 ఫోన్స్ ఉన్నాయంటే ఒక ఫోన్ కాదు ఇంకో ఫోన్ చూడండి అని చెప్పి అంటారు కదా. మళ్ళీ ఇక్కడ 2 ఫోన్లు ఉన్నట్టు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఓకే, మీరు ఇంట్లోతో మాట్లాడారా ఈ విషయం? మాట్లాడలేదు. పోనీ ఈ ప్రూఫ్స్ని మీరు పోలీసులకి ఇవ్వడం జరిగిందా? పోలీస్ వారికి నేను డిఎస్పీ గారికి పంపించానండి. పంపించారా? నేను ఆల్రెడీ డిఎస్పీ గారికి అన్ని పంపిస్తా ఉన్నాను. వాళ్ళైతే నాకు ఏం రిప్లై ఇవ్వలేదు, కానీ డిఎస్పీ గారికి అయితే నేను పంపించడం జరిగింది. ఇంకోటి నేను ఇక్కడ మీకు ఎవిడెన్స్ ఇంకోటి నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, ఏది సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఉయ్యూరు దగ్గర ఏదైతే ఆయన తాగాడని చెప్పి ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్, ఊరు ఉయ్యూరు దగ్గర విజయవాడకు ముందు ఉయ్యూరు దగ్గర ఎక్కడ ఆయన తాగాడు ఒక టానిక్ అనే ఒక ఈ టానిక్ అనే షాప్లో ఆయన ఫస్ట్ సీసీటీవీ వచ్చింది ఉయ్యూరు దగ్గర ఎక్కడ. ఈ దీనిలో మనం చూస్తూ ఉంటే ఆయన హెల్మెట్ అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తామో ఆ హెల్మెట్లో జావా అనే స్టిక్కర్ కనిపించట్లేదు. ఇంకోటి వీడు హైట్ కనబడుతుంది, ఈయనకి ఇంత పొట్టికి కనబడతా ఉన్నాడు. ఇక్కడ మనిషి చూస్తూ ఉంటే ఇది హైట్ మనిషిలాగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కన్నా పొట్టేవాళ్ళు కూడా ఉంటారు కదండి, అలా చూస్తుంటే కంపేర్ చేసుకుంటే మనం జనరల్గా ఆలోచన చేస్తుంటే హైట్ పర్సనాలిటీ, బండి మీద పోయేటప్పుడు కూడా హైట్ పర్సనాలిటీ, వేరే దగ్గర కూడా హైట్ పర్సనాలిటీ. దాంతో ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో రిలీజ్ అనే ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్లో కూడా ఒక కౌంటర్ నుంచి బయటికి వెళ్ళి ఆయన పక్క నుంచి ఇట్లా బయటికి వెళ్తే నేను లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడు చూసుకున్నప్పుడు కూడా ఆయన హైట్ కనబడుతున్నారు, వాడు పొట్టికి కనబడుతున్నారు. అంటే మీరు అన్నదాలో కూడా వాస్తవాలు ఉన్నాయి, కానీ ఇక్కడైతే కూడా ఇదొకటి క్యాలిక్యులేషన్కి మనము తీసుకోవాల్సిన ఆధారంగా కనబడుతూ ఉంది. రెండోది నేను మెయిన్గా మాట్లాడేది, సరే హైట్ పక్కన పెట్టినా కూడా ఈ హెల్మెట్ ఏదైతే ఉందో ఈ హెల్మెట్ మీద పైన ఆల్రెడీ కనిపిస్తున్నట్టుంది కదా పైన జావా అని. లేదు, ఒకసారి మీకు వేరే అది ఫేడ్ అవుట్ అయినట్టుంది. నేను వేరే చూపెడతాను. ఫేడ్ అవుట్ అదే చెప్తున్నాను, ఇక్కడ ఆధారాలు చూపించినా కానీ చూడండి. ఆయన చనిపోయినప్పుడు ఫోటో ఇది, ఆయన చనిపోయినప్పుడు ఫోటో. ఆ ఫోటో మీద మీకు జావా. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, ఇక్కడ ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఇదేమో కెమెరాతో తీసిన ఫోటో కావచ్చు. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, మీకు ఇక్కడ ఆల్రెడీ మార్క్ కనిపిస్తుంది, మీకు అక్కడ సరిగ్గా చూడండి. కనిపించట్లేదు. అది మీకు ఫోటో అలా ఉండొచ్చేమో, కానీ నేను సీసీటీవీ ఫోటో చూసినాను. మీ సీసీటీవీ ఒక్క నిమిషం. ఇప్పుడు మనం మీరు చెప్పిందే ఒక విషయం చేద్దాం. ఇక్కడ మీకు ఒక పర్సన్ కనిపిస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, దాని మీద జావా కనిపించట్లేదు. ఇది ముందు జావా అండి, మాట్లాడే సైడ్ జావా కోసం. సైడ్ లో మీరు చూడండి, ఆయన చనిపోయినప్పుడు సైడ్ లో జావా అని చెప్పి ఉంటుంది. సైడ్ లో ఇక్కడ ఉంటుంది ప్రింట్. ముందుగా నేను చెప్పి అంటే ముందు అసలు ఆయన మీద జావా అని లేదంట. ముందుగా నేను మాట్లాడేది, ముందు ఒకవేళ ఉన్న కూడా ఇబ్బంది లేదు, కానీ ఈ సైడ్ లో నేను మాట్లాడేది. వాడు వేసుకున్న హెల్మెట్ ఏదైతే బాగానే వాడు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ డూప్లికేట్ వాడు ముందు జావా పెట్టుకొని వచ్చాడు, కానీ సైడ్ లో జావా కోసం మిస్ అయిపోయాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను, సైడ్ లో జావా అని లేదు. నేను ఒక చిన్న మాట అండి, క్రైమ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ప్రతిదీ కూడా క్లూ ఇవ్వడానికి చాలా వరకు క్లూ ఇస్తారు. ఇది ప్రపంచమంతా సోషల్ మీడియాలో జరుగుతుంది, నేను ఒక్కనే కాదు. నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు ఏంటంటే పోలీసులు ఏదైతే ఫుటేజెస్ వదులుతామో మొదలు పెట్టారో
ఈ పైన వాడు ఉన్నాడు, ఇది ఏమో క్లోజ్ ఆ అప్ షాట్. ఫుటేజెస్ ని మార్ఫింగ్ చేసి మళ్ళీ